అమ్మ పాఠాలకు స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి తెలుగు వాచకంలోని 3వ పాఠం శతకమాధుర్యం అనే పాఠంలో ఈ 3వ వీడియోలో వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. ఇవి చేయండి. దీంట్లో అవగాహన, ప్రతిస్పందన. పాఠాలలోని పద్యాలను రాగభావయుక్తంగా పాడండి. మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. పాఠంలో మీకు నచ్చిన పద్యాలు ఏమిటి, అవి ఎందుకు నచ్చాయో అది మీరు చెప్పచ్చు. 3వది, మంచి గుణాలు కలవాడు ఎలా మాట్లాడతాడు. మంచి గుణాలు ఉన్నవాడు ఎదట వారిని బాధ పెట్టే విధంగా కాకుండా మంచిగా మాట్లాడతాడు. అంటే పరుషంగా కాకుండా, కఠినంగా మాట్లాడకుండా మృదువుగా మాట్లాడతాడు. 4వది, వేటిపై మమతను కలిగి ఉండాలి. మన మాతృభాష పైన, మన దేశం పైన మమతను కలిగి ఉండాలి. ఆలో చూడండి, క్రింది పద్యాన్ని చదవండి, పద్యభావం రాయండి. దీన్ని రాసిన వారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు. ఏ గీ అన్నాడు అంటే తేటగీతిలో ఉన్నటువంటి పద్యం అన్నమాట. సద్గురువు చేయునుపదేశ సారములను ఎంత అజ్ఞానమైనను ఇట్టే పోవు. మంచి వైద్యుడిచ్చడి చిన్ని మాత్ర చేత దారుణంబగు రోగంబు తొలగునట్లు. సద్గురువు చేయి ఉపదేశానుసారములను అంటే మంచి గురువు చేసేటటువంటి ఉపదేశ సారం ఉందే, అది ఎంత అజ్ఞానాన్నైనా సరే పోగొడుతుంది. ఎలాగా? దీంట్లో దృష్టాంత అలంకారం ఉంది. ఎలాగా? ఇక్కడ ఉదాహరణ కూడా ఇచ్చాడు. మంచి వైద్యుడు ఇచ్చేటటువంటి చిన్న మాత్ర చేత. మంచి వైద్యుడు ఏం చేస్తాడు? మనకి ఏదైనా హెల్త్ బాగా లేకపోతే, రోగం వస్తే ఓ చిన్ని మాత్ర ఇస్తాడు. ఆ మాత్ర చేత దారుణంబగు రోగంబు తొలగునట్లు, భయంకరమైనటువంటి రోగం కూడా మందు చేత ఎలా అయితే తొలగిపోతుందో, అలాగే సద్గురువు చేసేటటువంటి ఉపదేశాల సారం వల్ల ఎంతటి అజ్ఞానమైనా కూడా తొలగిపోతుంది అనేది దీని భావం. ఈ క్రింది గద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. గద్యం చూడండి. మగధ దేశం దరిదుర్గమను పట్టణం కలదు. మగధ దేశంలో దరిదుర్గ అనేటటువంటి ఒక పట్టణం ఉందట. అక్కడ మహావిభవ సంపన్నుడై సభదత్తుడను వైశ్యుడు కలడు. అంటే అక్కడ గొప్ప సంపద ఉన్నటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు, కోమటి ఉన్నాడు. అతడు సంతానం లేనివాడు కాబట్టి తన ధనము ఆరామ తటాకాది ప్రతిష్టలు వెచ్చించుచు ఆ పట్టణంలో ఒక దేవళము జీర్ణమై ఉండగా చూచి కారువులను రావించి తగిన వేతములు నియమించి దాని కట్ట నియోగించెను. ఆ కోమటి సంతానం లేదు, కానీ అతని దగ్గర ధనం మాత్రం చాలా ఉంది. ఆ ధనం చాలా ఉండడంతో పాడైపోతున్న గుడిని బాగు చేయించడం, లేదా చెరువుల్ని తవ్వించటం, ఆశ్రమాలని కట్టించటం, అంటే సత్రం లాంటిది కట్టించటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు. ఒక గుడి జీర్ణమై ఉండగా చూసి, ఒక గుడి జీర్ణావస్థలో ఉంది, పాడైపోతుంది, దాన్ని చూశాడు. కారువులను రావించి వడ్రంగి మేస్త్రులను రప్పించాడు. తగిన వేతములను నియమించి వాళ్ళకి డబ్బు ఇస్తాను, ఎంత ఇవ్వాలో అంత ఇస్తానని చెప్పాడు. దాన్ని కట్ట నియోగించను. ఆ గుడిని మళ్ళా చక్కగా తయారు చేయడానికి అక్కడ పని వాళ్ళని పిలిపించి పని చేయించడానికి నియమించాడు. వారు దాన్ని గట్టుచుండగా ఒకనాడు చేవదూలము రంపముచే గోయించుచు అది సుకరంగా వీల్చుటకు సూత్రధారుడు అక్కడక్కడ మ్రాణిమేకులు దిగగొట్టి మధ్యాహ్న భోజనార్థము కూలివంటను దానిను పోయెను. వడ్రంగి మేస్తులు వచ్చారు, అక్కడ పని చేస్తూ ఉన్నారు. అక్కడ పెద్ద దూలం ఉంది. ఆ దూలాన్ని రంపంచేత కోయిస్తున్నాడు. దాన్ని సులువుగా గెల్చాలి అంటే ఏం చేశాడు? దూలానికి మధ్య మధ్యలో మేకులు దిగ్గొట్టాడు. ఎందుకు? మళ్ళా దగ్గర పడిపోకుండా ఉండడానికి. అలా మేకులు దిగగొట్టి మధ్యాహ్నం భోజనం సమయం అయితే వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఆ పరిసర తరువులందు తిరుగుచున్న కోతులు దేవాలయ దాపునకు వచ్చి ప్రాకారములు పాకుచు ప్రాత మిహీరహముల మీదకి గుప్పించి దాటుచు పండ్లిగిలించుచు వెక్కిరించుచు గిలకిలారావములు కావించుచు ఒండొండితో బోరుచు ఫలములు భక్షించుచు మధువులానుచు స్వాభావిక చపలభావంతో తిరుగుచుండెను. కోతులు కదా, కోతులకి స్థిరత్వం ఉంటుందా? ఉండదు. అందుకని అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? కోతులన్నీ కూడా ఆ దేవాలయం దగ్గరికి వచ్చాయి. ఆ దేవాలయం గోడల మీద పాకుతున్నాయి. అలా అక్కడి నుంచి గోడల మించి కిందకి పైకి దూకుతున్నాయి. పళ్ళు గిలిస్తూ నవ్వుతున్నాయి, వెక్కిరిస్తున్నాయి. అలాగే కిలకిల రవాలు చేస్తూ ఒకదానికొకటి పోటీ పడుతూ దెబ్బలాడుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి పళ్ళు తింటున్నాయి. ఆ రకంగా
అవన్నీ కూడా చంచల స్వభావం, కోతుకున్నటువంటి చంచల స్వభావంతో అవన్నీ అక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఒక ముసలిమల్లు కాలచోదితమై చేవదూలముడాసి ఎక్కి దాని నెరియల్లో ధనముష్కము వ్రేళం కూర్చుండి అందు బిగియగొట్టిన కుయ్యమేకు 2 చేతులతో చిక్కబట్టి బలిమితో నోడబెరికి యా నెరియల్లో వ్రేలు ముష్కము చదియుట చేసి రోలుచు కాలధర్మం నొందెను. కాబట్టి జోలి మాలిన పనికి పోరాదు. ఆ తిరుగుతున్న వాటిల్లో ఉన్న ఒక ముసలికోత అక్కడికి వచ్చింది. ఏం చేసింది? ఆ మేకులు దిగ్గొట్టినటువంటి ఆ యొక్క చెక్క మధ్యలోకి కూర్చుని వాటిలో 2 చేతులతోటి దాని బలం అంతా ఉపయోగించి ఆ యొక్క మేకుని గట్టిగా లాగడానికి ప్రయత్నించి లాగేసిందనమాట. అలా లాగేసేటప్పుడు ఆ మేకు ఊడొచ్చింది. దాంతో ఏమైపోయింది? దాని మధ్యలో కూర్చున్నటువంటి ఈ కోతి నలిగిపోయింది. దాని మధ్యలో ఇరుక్కుపోయి అది చనిపోయింది. కాబట్టి అవసరం లేని పనికి వెళ్ళకూడదు అనేది ఇక్కడ కథ అన్నమాట. కథలో ఉన్న నీతిను చెన్నైసూరి రాసినటువంటి మిత్రభేదము అనేటటువంటి కథల పుస్తకంలోంచి ఈ కథ తీసుకోవడం జరిగింది. ప్రశ్నలు ఇచ్చాడు చూడండి. మొదటిది, శుభదత్తుడికి ఉన్న కొరత ఏమిటి? శుభదత్తుడు ఎవరు? కోమటి. అతనికి ఏమిటి కొరత అంటే సంతానం లేకపోవడమే అతనికి ఉన్నటువంటి లోటు. రెండవది, ముసలికోతి ఏం చేసింది? ముసలికోతి అజ్జికి నరుకుతున్నటువంటి ఆ దూలపు పలుగులో తన యొక్క తోకని వేళ్లాడదీసి మేకుని పీకేసింది. దాంతో ఏమైపోయింది? ఆ దూలం మూసుకుపోయింది. దాని మధ్యలో దీని తోకంతా పడి నలిగిపోయి ఇది చేడ్చి మరణించిందనమాట. ఈ పేరాలో ఉండే నీతి ఏమిటి అంటే అవసరం లేని పనికి వెళ్ళకూడదు అనేది పేరాలో ఉన్నటువంటి నీతి. పేర ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి. సూత్రాధారుడు అంటే ఈ వడ్రంగి మేస్త్రి అనమాట. సూత్రధారుడు ఎక్కడికి వెళ్ళాడు అనేది ప్రశ్న. చూడండి, క్రింది వాటికి అర్థ సందర్భాలు రాయండి అన్నాడు. మొదటిది, పనులను అనుసరించి ఫలములు చేకూరు అన్నాడు. ఇది దార్ల సుందరీమణి గారు రాసినటువంటి ఆవలింగ శతకం నుంచి గ్రహించబడిన శతక మాధుర్యం అనే మన పాఠం గనక శతక మాధుర్యం అనే పాఠం నుంచి గ్రహించబడింది. దీంట్లో ఏమన్నాడు? భావాన్ని బట్టే మాట ఉంటుంది, మాటను బట్టే పని ఉంటుంది, పనుని బట్టే ఫలితం లభిస్తుంది అని కవియత్ర తెలియజేసిన సందర్భంలోనిది. భావం ఏమిటి? పనులను బట్టి ఫలితం ఉంటుంది అనేది దీని భావం. రెండవది తీసుకుంటే, మాతృభాష యందు మాతృదేశం నందు మమత లేనివాడు మనుజుడగుని. కవి పరిచయం. ఈ వాక్యం త్రిపురనేని రామస్వామి చౌదరి గారు రాసినటువంటి కుప్పుస్వామి శతకంలోంచి తీసుకోబడింది. ఇది శతక మాధుర్యం అనే పాఠ్యభాగంలోనిది. ఇక్కడ చూడండి, మాతృభాష యందు మాతృదేశమునందు మమత లేనివాడు మనుషుడగుని. సందర్భం ఏమిటి? పక్షులకు జంతువులకు ఉన్నటువంటి బుద్ధి మానవులకు లేదని కవి తెలియజేస్తూ చెప్పినటువంటి సందర్భంలోనిది. దీని భావం ఏమిటి? మాతృభాష యందు మాతృదేశం మీద అభిమానం లేనివాడు మనిషే కాడు అనేది దీని భావం. చూడండి, క్రింది ప్రశ్నలకు ఏకవాక్య సమాధానాలు రాయండి. మొదటిది, ముక్తకం అంటే ఏమిటి? ముక్తకము అంటే స్వతంత్రంగా ఉండడమే ముక్తకము అంటే. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావంతో ఉంటుంది, అందువల్లే దీన్ని ముక్తకాలు అని అంటారు. రెండవది, కవి హరిహరనాథుని ఏమిమ్మని కోరాడు? అది కావాలి ఇది కావాలి అనే తాపత్రయపడుతుంది మనస్సు. అలాంటి మనసుకు ఏకాగ్రతను ప్రసాదించమని హరిహరనాథుని కవి కోరుకున్నాడు. మూడవది, అధ్యయన సాంగత్యం ఏం చేస్తుంది? మంచి వాళ్ళతో స్నేహం చేయడం వల్ల చెడ్డవాళ్లకు కూడా మంచి లక్షణాలు వస్తాయి, సేవ చేయాలనే గుణం అలవడుతుంది. వ్యక్తీకరణ, సృజనాత్మకత. క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబు రాయండి. సంస్కారుల యొక్క గొప్పతనం ఏమిటి? సంస్కారవంతులకు సహజ శక్తి ఉంటుంది, వారు సత్యాన్ని స్థాపించడానికే జన్మిస్తారు, మంచి స్వభావాలు వ్యాపింపజేయడానికి ప్రయత్నిస్తారు, ధర్మ సంస్థాపన కోసమే వారు జన్మిస్తారనమాట. రెండవది, సత్ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి? మంచి ఫలితాలు పొందాలంటే మన భావం మంచిదై ఉండాలి, మన మాటలు కూడా మంచిగా ఉండాలి. మన మాట ఎలా ఉంటే చేసే పని కూడా అలాగే ఉండాలి. మన పనులు బట్టే మన యొక్క ఫలితాలు వస్తాయి. అంటే త్రికరణ శుద్ధిగా మనసు కానీ మాట కానీ పని
ఈ మూడు కూడా మంచిగా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి. మూడోది, ధీరోత్తముల లక్షణాలు ఏమిటి? ధీరోత్తములు నీతివేత్తలైనటువంటి నిపుణులు నిందించినా పొగిడినా, సంపదలు ఉన్నా పోయినా, మరణమే కలిగినా, ధీరగుణం కలిగినటువంటి ఉత్తములు నీతిని మాత్రం తప్పరు, కీర్తిని తెచ్చే దానిని విడువరు. భాషాంశాలు, పదజాలం. క్రింది వాక్యాల్లో ఎరుపు రంగు ఉన్న పదాలకు అర్థాలు రాయండి. మొదటిది, మంచి చెప్పినా దృప్తుడు వినడు. దృప్తుడు ఎరుపు రంగులో ఉంది ఇది. దృప్తుడు అంటే గర్విష్టి. రెండవది, పండితుని ఖ్యాతి ప్రపంచమంతటా విస్తరిస్తుంది. ఖ్యాతి అనేది ఎరుపు రంగులో ఉంది. ఖ్యాతి అంటే కీర్తి. మూడవది, విష్ణువు తల్పం ఆదిశేషుడు. తల్పం అనేది ఎరుపు రంగులో ఉంది. తల్పము అంటే పాన్పు అని అర్థం. నాలుగవది, కానలలో క్రూర మృగాలు ఉంటాయి. కాన అనేది ఎరుపు రంగులో ఉంది. కాన అంటే అడవి. ఐదవది, పగటికి రాజు భాస్వంతుడు. భాస్వంతుడు అనేది ఎరుపు రంగులో ఉంది. భాస్వంతుడు అంటే సూర్యుడు అని అర్థం. అలాగే చూడండి, కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. మొదటిది, పండితుడు. పండితుడు అంటే బుధుడు, విద్వాంసుడు. రెండవది, భుజగం. భుజగం అంటే పాము, ఫణి. మూడవది, కరి. కరి అంటే ఏనుగు అని, గజము అనేది దీని పర్యాయ పదాలు. నాలుగవది, పక్షి. పక్షి అంటే ఖగము అంటారు, పులుగు అని కూడా అంటారు. ఐదవది, హరి. హరి అంటే విష్ణువు అని, శౌరి అనేవి పర్యాయ పదాలన్నమాట. తీసుకుంటే కింది పదాలకు నానార్థాలు రాయండి. మొదటిది, ధర. ధర అంటే భూమి, ఖరీదు అని డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. రెండవది, శ్రీ. లక్ష్మీదేవిని, సంపద అని వేరు వేరు అర్థాలు ఉన్నాయి. మూడవది, వారి. వారి అంటే నీరు, పంచదార. ఇవి కూడా వేరు వేరు అర్థాలు. నాలుగవది, పదము. పాదం, శబ్దం. ఇవి కూడా వేరు వేరు అర్థాలు ఇచ్చాయి. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. వేరు వేరు అర్థాలు వచ్చాయి కనుక ఇవి నానార్థాలు. ఒకే అర్థం వచ్చే వాటిని పర్యాయ పదాలు అంటారు. చూడండి, కింది పదాలకు వ్యుత్పత్తి అర్థాలు రాయండి. మొదటిది, భాస్కరుడు. భాస్కరుడు అంటే కాంతిని కలగజేసేవాడు, సూర్యుడు. రెండవది, భుజగము అంటే కుటిలముగా పోవునది, సర్పము. మూడవది, ఈశ్వరుడు. స్వభావం చేతనే ఐశ్వర్యం కలిగినవాడు, ఎవరైనా శివుడు. నాలుగవది, హస్తి. హస్తి అంటే హస్తము. హస్తం అంటే ఇక్కడ తొండము అనేది కూడా మీనింగ్ ఉంది. హస్తి అంటే తొండము కలిగినది, ఏనుగు. క్రింది ప్రకృతులకు వికృతులను జతపరచండి. మొదటిది, చంద్రుడు అన్నాడు. మీ బుక్లో చంద్రుడు అని ఉంటుంది, అది వికృతి అన్నమాట. రెండవది, నిత్యము. మీ బుక్లో అని ఇచ్చాడు. అంటే నిచ్చలు, నిత్యము, నిచ్చలు. మూడవది, స్వామి. సామి అని ఇచ్చాడు. స్వామి, సామి అనేది వికృతి. నాలుగవది, హంస. అంచ అని ఇచ్చాడు, చూడండి, హంస, అంచ. ఐదవది, ధర్మము. ఈలో దమ్మము అని ఇచ్చాడు. ధర్మము, దమ్మము. ధర్మము ప్రకృతి, దమ్మము అనేది వికృతి. నెక్స్ట్, వ్యాకరణాంశాలు. కింది పదాలను విడతీసి సంధి పేరు రాయండి. మొదటిది, నిష్ఠూరోక్తులు. నిష్ఠూర ప్లస్ ఉక్తులు, నిష్ఠూరోక్తులు. ఇక్కడ ఏముంది? ఆకి అనే అచ్చొచ్చి పరమైతే ఏమైంది? ఓగా మారింది. అకారానికి రు వచ్చి పరమైతే AORగా మారుతాయి. AOR అనే వాటిని ఏమంటారు? గుణాలు. గుణాలతో ఏర్పడింది కనుక ఇది గుణసంధి. దీంట్లో ఉండేది ఆకి అనేది వచ్చి కలిసేటప్పటికీ ఓగా మారింది. ఆకి కలిస్తే ఏగా మారుతుంది, కలిస్తే ఓగా మారుతుంది, రు కలిస్తే అర్గా మారుతుంది. దీంట్లో ఆకి కలిసి ఓగా మారింది, అందుకని ఇది గుణసంధి. అకారానికి ఊరులు కలిసినప్పుడు
ఏఓఆర్లుగా మార్పు చెందుతుంది. ఏఓఆర్ అనే వాటిని గుణాలు అంటారు. ఈ గుణాలతో ఏర్పడే సంధి గనక ఇది గుణసంధి. ఈ రెండోది కూడా చూడండి, వెంకటేశ, వెంకట ప్లస్ ఈస. దీంట్లో ఆకి ఈ వచ్చి పరమైంది. పరమైతే ఏమొస్తుంది? ఆకి ఈ పరమైతే ఏ, ఊ పరమైతే ఊ. ఇక్కడ ఈ పరమయ్యి ఏగా మారింది. వెంకట ప్లస్ ఈసా వెంకటేశగా మారింది. అందుకే ఇది కూడా గుణసంధి. ధీరోత్తముడు, ధీర ప్లస్ ఉత్తముడు, ధీరోత్తముడు. మొదటి దానిలాగే ఆకి ఊ పరమైంది, ఓగా మార్పు చెందింది. అందుకే ఇది ధీర ప్లస్ ఉత్తముడు, ధీరోత్తముడు గుణసంధి. ఆకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్లుగా మారుతాయి. ఏ ఓ అర్ అనే వాటిని గుణాలు అంటారు కనుక ఆ గుణాలతో ఏర్పడిన సంధి కనుక ఇవి గుణసంధి. నాలుగవది అవ్వారి, ఆ ప్లస్ వారి, అవ్వారి. ఇది త్రిక సంధి. ఆ ఈ ఏ అనే వాటిని ఏమంటారు? త్రికాలు అంటారు. త్రికాలతో ఏర్పడిన సంధి కనుక ఇది త్రిక సంధి. ఈ త్రిక సంధిలో 3 సూత్రాలు ఉన్నాయి. ఫస్ట్ ఆ ఈ ఏ అనేవి త్రికాలు. విడతీసినప్పుడు ఆ ప్లస్ ఈ, ఆ అనేది త్రికంతో ఏర్పడింది. ఈ త్రికానికి అసంయుక్త హల్లొచ్చి పరమైనప్పుడు, అంటే ఎటువంటి ఒత్తు లేనటువంటి హల్లొచ్చి కలిసింది. కలిస్తే ఏమవుతుంది? దీనికి ద్విత్వం వస్తుంది, అంటే సేమ్ ఒత్తు వస్తుంది. వా కనుక వా ఒత్తు వచ్చింది. ఆ ప్లస్ వాకి వా ఒత్తు వచ్చి ఆ వారి అవుతుంది. మూడో సూత్రం ప్రకారం ఏమవుతుంది? ఈ ద్విత్వం వచ్చినప్పుడు, ఒత్తు వచ్చినప్పుడు దీని ముందు ఉండేటటువంటి దీర్ఘం హ్రస్వం అయిపోతుంది, చిన్నదైపోతుంది. దీర్ఘం వల్ల చిన్నదైపోయి అవ్వారి. అందుకే ఇది త్రిక సంధి. ఆ ఈ ఏ అనే వాటిని ఏమన్నారు? త్రికాలు అన్నారు. త్రికాలతో ఏర్పడిన సంధి గనక ఇది త్రిక సంధి అంటారు. ఐదవది మనుజుడగునే, మనుజుడు ప్లస్ అగునే. ఊకి ఆ అని వచ్చి పరమయ్యి సంధి అయింది. అందుకే ఇది ఉత్వ సంధి. ఇక్కడ కింది పదాలను కలిపి సంధి పేరు రాయండి అన్నాడు. విడతీసిన పదాలు ఇచ్చాడు. కాళిక ప్లస్ అంబ. కాళికాలో ఏముంది? ఆ ఉంది. ఆకి ఆ పరమైంది, అంటే ఆకి సేమ్ వర్ణం వచ్చి కలిసింది, సవర్ణం వచ్చి కలిసింది. అప్పుడు ఏమైంది? దీర్ఘం వచ్చింది. కాళికలో ఉండే ఆకి ఆ కలిసి దీర్ఘం వచ్చి కాళికా అయింది. చూడండి, కాళికాంబ. వన్ని దీర్ఘ సంధి. ఆ ఈ ఊరు అనే వాటికి మళ్ళా సేమ్ ఆ ఈ ఊరులే వచ్చి పరమైతే దీర్ఘం వస్తుంది. అదే సవర్ణ దీర్ఘ సంధి. దీంట్లో ఆ ఉంది, దీంట్లో కూడా ఆ ఉంది. ఆకి ఆ కలిసి ఇక్కడ దీర్ఘం వచ్చింది. అందుకే సవర్ణ దీర్ఘ సంధి. రెండవది ఆ ప్లస్ పలుకులు, అప్పలుకులు. త్రిక సంధి. ఇంతకుముందు చెప్పుకున్నాం త్రిక సంధి సూత్రం. ఆ ఈ ఏలు త్రికాలు అంటారని. ఆ ప్లస్కు ముందర ఆ మాత్రమే వచ్చింది, ఇంకేమీ లేదు. దానికి అసంయుక్త హల్లు, ఏ ఒత్తు లేనటువంటి హల్లు వచ్చి కలిసింది. కలిస్తే ఏమొచ్చింది? ద్విత్వం అయింది. ఈ ద్విత్వం వచ్చి మళ్ళీ ఈ ఆకి కలిసినప్పుడు ఈ ఆలో ఉండే దీర్ఘం పోయి హ్రస్వం అయిపోయింది. అప్పలుకులు త్రిక సంధి. త్రిక సంధికి 3 సూత్రాలు అన్నమాట. దానంబు ప్లస్ చేయుట, దానంబు సేయుట. ఇది గసడ దవాదేశ సంధి. ఇక్కడ ఏమొచ్చింది? ఊ, ఊ అనే అచ్చు వచ్చింది. డూము ఊల్లో ఊ అనే అచ్చు వచ్చింది. ఊకి కచ్చడి తప్పలు, పరుషాల్లో కచ్చడి తప్పల్లో చా వచ్చింది. వచ్చి కలిసేటప్పటికి ఏమైంది? సరళాలుగా మారింది, గసడదవలైంది. ఇక్కడ గసడదవలుగా మారింది, అంటే చే అలా సేగా మారిపోయింది. గా సా, గసడదవల్లో సా అనమాట. ఇక్కడ చే అని ఉంది కనుక ఇక్కడ సే అయింది. దానంబు ప్లస్ చేయుట, దానంబు చేయుట. గసడదవాదేశ సంధి. ఈ సంధి సూత్రం ఏంటి? ప్రథమ మీది పరుషాలకు గసడదవలగు. ప్రథము మీది అంటే ప్లస్కు ముందర ప్రథమా విభక్తి ప్రత్యయం అయి ఉండాలి. డుము ఊల్లో ఊ ఉంది, ఇక్కడ దానంబులో ఉండే ఊ అనే అచ్చు ఉంది. ఇక్కడ దానికి పరుషాలు వచ్చి పరమయ్యాయి. పరుషములు అంటే కచ్చడి తపలు వచ్చి పరమైనప్పుడు ఏమవుతుంది? కా చ ట తా ప, గా సా డ దా వ. కా చా, చాకి బదులుగా సా వస్తోంది. సా వచ్చి ఇక్కడ ఏ ఉంది కనుక అది సాకి ఏ వచ్చి దానంబు చేయుట అయింది. అందుకే ఇది గసడదవాదేశ సంధి. తర్వాత ఇది 4వది
ఏలా ప్లస్ ఒకు, ఏలొకు. ఏలాలో ఉండేదేమిటి ఆకి అచ్చొచ్చి పరమయ్యి సంధి జరిగింది. ఏం సంధి? ఆకి అచ్చొచ్చి పరమవడం మూలంగా సంధి ఏలోకు అయింది, అత్వసంధి. ఆకి అచ్చొచ్చి పరమైంది, ఆకి అచ్చొచ్చి పరమయ్యేటప్పటికి సంధి జరిగింది, అత్వసంధి అయింది. తర్వాతది అనునాసిక సంధి. అనునాసిక సంధి అంటే ఏమిటో చూడండి. అనునాసిక సంధిలో ఈ క్రింది పదాలని గమనించండి అన్నాడు. అంటే ఎలా మార్పు చెందిందో చూడండి అన్నాడు. వాక్ ప్లస్ మయము, వాన్మయము. రాట్ ప్లస్ మహేంద్రవరం, రాణ్ మహేంద్రవరం. జగత్ ప్లస్ నాథుడు, జగన్నాథుడు. అప్ ప్లస్ మయము, అమ్మయము. ఈ పైన వాటిల్లో ఏముంది? మొదటి పదాల చివరంతా కూడా అంటే కచడ తపల్లో ఉండేటటువంటి కూడా వర్గ ప్రథమాక్షరాలుగా ఇక్కడ ఉండడం జరిగింది. అంటే కా వర్గంలో కా, టా వర్గంలో టా, తా వర్గంలో తా, పా వర్గంలో పా. ఇలాగా వర్గ ప్రథమాక్షరాలన్నీ కూడా ప్లస్కి ముందర ఉన్నాయి, అంటే పూర్వపదంగా ఉన్నాయి. ఈ రెండవ పదం మొదట ఏమొచ్చాయి? నా కానీ మా కానీ ఉండాలి. ఇక్కడ మా ఉంది, ఇక్కడ నా ఉంది. అంటే మూడిట్లలో మా వచ్చింది, ఒక దాంట్లో నా వచ్చింది. ఈ మా కానీ నా కానీ వచ్చినప్పుడు సంధి జరుగుతోంది. సంధి జరిగి ఏమైంది? ఈ కాకి అనునాసికం ఏమింది? కా వర్గంలో లాస్ట్ ఏమొస్తుంది? కాక్క, గాఖ, ఇన్యా. ఆ ఇన్యా వచ్చేసింది. కా వర్గంలో చివరిది ఏమొచ్చింది? అనునాసికం ఇన్యా వచ్చింది. ఆ ఇన్యాకి ఇక్కడ మా ఉంది కనుక మా వచ్చింది. వాన్మయము, వాక్ ప్లస్ మయము, వాన్మయము అయింది. దీంట్లో చూడండి, టా వర్గంలో టా ఉంది. టాఠా, డాఠా, అణ. లాస్ట్లో వచ్చేది ఏమిటి? అణ. రాట్ ప్లస్ మహేంద్రవరం, అణ వచ్చింది. టా బదులుగా అణ వచ్చింది. ఇక్కడ మా ఉంది కనుక మా గుర్తొచ్చింది. రాణ్ మహేంద్రవరం. దీంట్లో జగత్ ప్లస్ నాథుడు అన్నాడు. జగత్తులో తా, తా వర్గంలో తాత, దాత, నా. జగత్ ప్లస్ నాథుడు, ఇక్కడ నాయే ఉంది. ఈ నాకి నా వచ్చింది, నా వచ్చి జగన్నాథుడు అయింది. అప్ ప్లస్ మయము, అప్ ప్లస్ మయము. పాకి మా, పాప బాబ మా. మళ్ళీ చివరి వచ్చేది అనునాసికం మా. అప్ ప్లస్ మయము, మాకి మా వచ్చి అమ్మయముగా మారింది. అంటే పైన వాటిల్లో మొదటి పదాలు చివరే ఉంది, కచ్చడ తప్పలు ఉన్నాయి. అంటే ఇవే వర్గానికి ప్రథమాక్షరాలు అన్నమాట. ఈ రెండవ పదం తర్వాత ఏముంది? మొదట్లో మా కానీ నా కానీ రావాలి. అలాగే వచ్చాయి. అప్పుడు సంధి జరిగింది. సంధి జరిగినప్పుడు ఏమవుతోంది? ఈ మొదట్లో ఉండేటటువంటి ఈ వర్గ ప్రథమ కచ్చడ తప్పలకు వాటిల్లో ఉండేటటువంటి ఆ వర్గాల్లో లాస్ట్ అక్షరం వస్తుంది. కాకి ఇన్యా, టాకి అణ, తాత దాత, నాలో నా, పాకి పాప బప్పమ్మ. అలాగా ఆ అనునాసికాలు ఆదేశంగా వచ్చాయి కనుక ఇది అనునాసిక సంధి అంటారు. ఇక్కడ కూడా చూడండి, జగత్ ప్లస్ నివేశ, తాత దాత, నాయే వస్తుంది. నాకు ఇక్కడ ఉండే ఈ అని వచ్చి నా వచ్చి జగన్ నివేశ అయింది, అనునాసిక సంధి. దిక్ ప్లస్ మండలము, కా వర్గంలో ఉండే ఇని వచ్చింది, చచ్చ జచ్చ ఇన్యా వచ్చింది. దిన్ మండలము, మా వచ్చి దిన్ మండలము అయింది. రాట్ ప్లస్ మణి, టాటా డాటా అణ వస్తుంది కనుక రాణ్మణి అయ్యింది. ఇవన్నీ కూడా అనునాసిక సంధికి సంబంధించినవి. తర్వాత చూడండి, కింది సమాస పదాలకు విగ్రహవాక్యం రాసి సమాసం పేరు రాయండి అన్నాడు. శౌర్య లక్ష్మి, శౌర్యమనుడు లక్ష్మి, రూపక సమాసం. అంటే శౌర్యానికి లక్ష్మికి తేడా ఉందా? లేదు, తేడా అనేది లేదు కనుక శౌర్యమే ఇక్కడ లక్ష్మి. అందుకని రెండింటికి ఉపమానానికి ఉపమేయానికి తేడా లేకపోవడమే రూపక సమాసం. ప్రతిదినము, దినము దినము. ప్రతి అనేది అవ్యయం, ప్రతిదినము అవ్యయంతో వచ్చింది కనుక ఇది అవ్యయీభావ సమాసము. దాని విగ్రహవాక్యం రాయాలంటే దినము దినము అని రాస్తాం. ప్రతి అనేది అవ్యయం కనుక అవ్యయం మొదటగా వచ్చింది కనుక ఇది అవ్యయీభావ సమాసము. బ్రతుకు తెరువు, బ్రతుకు తెరువు అంటే దేని గురించిది? బ్రతుకు కొరకు, కొరకు అని వచ్చింది కనుక ఇది చతుర్థి విభక్తి, చతుర్థి తత్పురుష సమాసం. సజ్జన సంగతి, సజ్జనులతో సంగతి. ఎవరి సంగతి? సజ్జనులతో సంగతి. తోడన్ తోన్,
తృతీయ తత్పురుష సమాసం. తృతీయ విభక్తి కనుక ఇది తృతీయ తత్పురుష సమాసం. గురుతర బాధ్యత. ఎటువంటి బాధ్యత? గురుతరమైన బాధ్యత. ఇది గురుతరము అనేది విశేషణం మొదటగా వచ్చింది కనుక గురుతరమైన బాధ్యత అన్నప్పుడు విశేషణ పూర్వపద కర్మధారే సమాసము. అలంకారాల్లో చూడండి, క్రింది పద్యపాదం వాక్యాల్లోని అలంకారాలను గుర్తించండి అన్నాడు. మొదటిది, అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షి ఈ క్షితిలో ప్రత్యక్షముగా కష్టముల పాలగును. దీంట్లో మనది వింటుంటే ఏమి అనిపిస్తోంది? ఒక రకమైనటువంటి శబ్దాల అందం కనిపిస్తోంది. ఈ శబ్దాలకు అందం చేకూర్చడమే అలంకారాలు. మనం వాక్యాన్ని అందంగా తయారు చేస్తున్నాం. దీంట్లో ఎలాగా? శబ్దాలతో అందాన్ని తయారు చేస్తాం. ఇది శబ్దాలంకారాల్లోది ఒకటి. పై వాక్యంలో ఏముంది? వృత్యానుప్రాస అలంకారం ఉంది. పై వాక్యంలో ఏముంది? ఈ క్ష అనేది పదే పదే వాక్యం మొత్తం వస్తూనే ఉంది చాలాసార్లు. పదే పదే రావడాన్నే వృత్యానుప్రాస అలంకారము అంటారు. క్ష అనే అక్షరం ఎక్కువసార్లు రావడంతో ఇది వృత్యానుప్రాస అలంకారం. తర్వాత రెండోది చూడండి, ఇది కాదదియును అది కాదిదియును ఇది నదియును వదిలి ఎదియో వదరన్ వదలని ముదముల బొదలగా నదవదపడి చెదరి ఎడద హరిహరనాథ. ఇది ఈ పాఠంలో ఉన్న పద్యం. ఇది కాదది అది కాదిది. దీంట్లో ఏం ఎక్కువగా రిపీట్ అయింది చూడండి. ఇది కాదదియను అది కాదిదియను ఇది అదియు వదిలి ఎదియో వదరన్ వదలని ముదముల బొదలగా నదవదపడి చెదరి ఎడద హరిహరనాథ. దీంట్లో కూడా మనకు ఒక అందం కనిపిస్తోంది. ఏమిటది? ఒకే అక్షరం ఎక్కువసార్లు వినిపించి ఒక రకమైన అందాన్ని ఇచ్చింది. ఒకే అక్షరం ఎక్కువసార్లు మనకి ఆ పద్యంలో పునరావృతి చెందితే దాన్ని ఏమంటారు? వృత్యానుప్రాస అలంకారము అంటారు. దీంట్లో ఏ అక్షరం ఎక్కువసార్లు వచ్చింది? దా. అంటే ఇక్కడ ది, దా, దా, ది, 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 దా, ది, దా, 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 దా. ఇలాగా దా ది అనే మాట, ఆ అక్షరం దాకి సంబంధించిన అక్షరము ఎక్కువసార్లు పునరావృతి చెందింది కనుక ఇది వృత్యానుప్రాస అలంకారము అంటారు. మూడోది కూడా చూడండి, లక్ష భక్షములు భక్షించే లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా. దీంట్లో కూడా వృత్యానుప్రాస అలంకారమే కనిపిస్తోంది. ఇవేమిటి? పైవాక్యాలు ఏమిటి? క్ష 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 అనేటటువంటి హల్లు చాలాసార్లు ఆవృత్తి చెందింది, అంటే పునరావృతి చెందింది, ఎక్కువసార్లు వచ్చింది. అందుకే దీన్ని వృత్యానుప్రాస అలంకారము అన్నారు. అంటే ఒక అక్షరము మార్లు రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము. ఒక వాక్యంలో కానీ లేదా ఒక పాదంలో కానీ ఒక పద్యంలో కానీ ఒక అక్షరము పదే పదే రావడాన్ని వృత్యానుప్రాస అలంకారము అంటారు. తర్వాత దృష్టాంతాలంకారం ఇచ్చాడు. పలుచని నీచ మానవుడు అనే పద్యం ఉంది. భాస్కర్ శతకంలో రాసినటువంటి ఆ పద్యం అది. ఈ పద్యంలో మనకి దృష్టాంతాలంకారం కనిపిస్తుంది. పలుచని నీచ మానవుడిని ఏం చేశాడు? నీళ్లు తక్కువ ఉన్నటువంటి కుండతో పోల్చాడు. అదే గుణవంతుడిని ఏం చేశాడు? నిండు కుండతో పోల్చాడు. అంటే ఇక్కడ ఉపమేయాన్ని ఉపమాన ధర్మాలు వేరు. అక్కడ పలుచని నీచ మానవుడు, ఇక్కడ కుండలు. అయితే ఏమిటి? ఉపమాన ఉపమేయ ధర్మాలు వేరైనప్పటికీ కూడా దాన్ని ఒకదానికొకటి బింబ ప్రతిబింబంగా, అంటే ఒకదాన్నొకటి చూపిస్తూ ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అన్నట్టుగా బింబ ప్రతిబింబ భావంతో చెప్పడం జరిగింది కనుక ఇది దృష్టాంతాలంకారం. ఇక్కడ ఒక పద్యపాదం ఇచ్చాడు. ఈ పద్యపాదం ద్వారా తేటగీతి లక్షణాల గురించి చెప్పడం జరిగింది. ఏమిటా పద్యపాదము? సద్గురువు చేయునుపదేశ సారములను అనేది ఒక పద్యపాదం. దీన్ని విడతీశాడు. సద్గురు అంటే ఇక్కడ రెండుగా విభజించాడు. సద్గు, సా అనేది పక్కన వచ్చినటువంటి సంయుక్తాక్షరమూలంగా గురువైంది. ఇది గు అనేది లఘువైంది. గురువు లఘువు వస్తే దాన్ని ఏమన్నారు? గల అన్నారు. గల అంటే అది సూర్యగణానికి సంబంధించింది. రు వు చే యు, దీన్ని రు అనేది లఘువు, ఊ అనేది లఘువు,
చే దీర్ఘం వచ్చింది కనుక గురువు, యు అనేది లఘువు. 2 లఘువులు గురువు లఘువు వస్తే సల. దీన్ని కూడా ఇంద్రగణం అని చెప్పడం జరిగింది. సల అనేది ఇంద్రగణానికి సంబంధించింది. ఇక్కడ కూడా చూడండి, ను పా దే స. ను అనేది లఘువు, పా అనేది లఘువు, దే అనే దాంట్లో దీర్ఘం ఉంది కనుక గురువు, సా అనేది లఘువు. 2 లఘువులు గురువు లఘువు వస్తే సల. ఇది ఇంద్రగణానికి సంబంధించింది. సారా. సారా అన్నప్పుడు సాలో దీర్ఘం ఉంది కనుక గురువు, రా అనేది లఘువు. గురువు లఘువు వస్తే గా లా. ఇది సూర్యగణానికి సంబంధించింది. ము లా ను. దీంట్లో ఏమీ లేవు కనుక అన్నీ లఘువులు అయ్యాయి. 3 లఘువులు వచ్చి నగణమైంది. ఇది కూడా సూర్యగణం. తేటగీతి అనేది ఉపజాతికి చెందినటువంటి పద్యం ఇది. దీంట్లో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు. ప్రతి పాదంలోనూ ఒక సూర్యగణం వస్తుంది, తర్వాత 2 ఇంద్రగణాలు వస్తాయి, మళ్ళీ 2 సూర్యగణాలు వస్తాయి. 4వ లక్షణం ఏమిటి? ప్రతి పాదంలోనూ 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. మొదటి అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి సరిపోయింది. ఒకవేళ యతి సరిపోకున్నప్పుడు ప్రాస యతినైనా ఉపయోగించవచ్చు. దీని ప్రాస నియమం మాత్రం ఉండదు. లక్షణాలు ఏముంటాయి? 6 లక్షణాలు ఉన్నాయి. మొదటిది తేటగీతి అనేది ఉపజాతికి చెందినటువంటి పద్యపాదము. రెండవది దీంట్లో 4 పాదాలు ఉంటాయి. మూడవది ప్రతి పాదంలోనూ వరుసగా ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు ఉంటాయి. నాలుగవది ప్రతి పాదంలోనూ మొదటి దానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి సరిపోతుంది. దీనికి ప్రాస నియమం అనేది లేదు. ఇది తేటగీతి యొక్క లక్షణాలన్నమాట. మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీరు మీ స్నేహితులకు కూడా ఈ వీడియోల గురించి తెలియజేయండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సెలవు.